హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తే తిరుమలలో 900 కోట్ల పనులకు బ్రహ్మోత్సవ ముహూర్తం, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆయా నిర్మాణాలను వేగవంతం చేసిన టీటీడీ. శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుంచి వైభవంగా నిర్వహించేందుకు తీతిదే సిద్ధమవుతోంది కదా. రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటి రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తిరుమలలో భారీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, దాదాపుగా 900 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారనమాట. అక్కడ కొత్తగా నిర్మించిన సత్రాలు, అలాగే ఆధునీకరించిన ఎస్వి మ్యూజియం భవనం, వీటితో పాటు దాతల సౌజన్యంతో నిర్మించిన కొన్ని భవనాలు, వీటన్నింటినీ కూడా సీఎం గారు శంకుస్థాపన చేయబోతున్నారు, అంటూ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అది బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజునే జరగబోతోంది అది. దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. అలాగే జగన్ నిర్వాకం పేదల ఇళ్లకు గ్రహణమని వైకాపా హయాంలో కేంద్రం ఇచ్చిన 2900 కోట్ల దారి మళ్లింపు, తాజాగా ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధుల కోటా పూర్తి, ఇప్పుడు కూటమి సర్కారుపై భారం. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం పేరిట షో చేశారు, పెద్ద పెద్ద లెక్కలు చూపించారు తప్ప ఇచ్చారు. ఒక 20 లక్షల మందికి పైగా మహిళలకు సెంటు చొప్పున భూమి ఇచ్చారు. కానీ అందులో చాలామంది ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు వైసీపీ నాయకులే కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళకి కట్టేసిస్తామన్నారు, కానీ అసంపూర్తిగా వదిలేశారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన బిల్లులు వాళ్ళు తీసుకున్నారు, పేదలకేమో ఇల్లు పూర్తిగా అందించలేదు. అదొక ఫెయిల్యూర్ పథకాన్ని చేశారు, అవినీతిగా మార్చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదు, పాత వాళ్ళకు కూడా బకాయిలు చెల్లించలేదు. ప్రభుత్వం అసలు ఇంటి విషయంలో ఏమీ లేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం యాక్చువల్లీ ఇళ్ల నిర్మాణం కోసం వాళ్ళ పథకాల ద్వారా మనకి ఇచ్చే వాటా 2900 కోట్లు వైసీపీ హయాంలో దారి మళ్ళింది. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని భరించాల్సి వస్తుంది. వైకాపా హయాంలో జగన్ చేసిన అస్తవ్యస్త పాలన పేదలకు శాపంగా మారింది. 2019-24 మధ్య ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పట్టణ పథకం కింద పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 2900 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించారు. ఆ నిధులకు లెక్కపత్రం లేకుండా చేశారు. 2 ఏళ్లుగా ఆ ఉన్న నిధులతోనే ఇళ్ల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోంది. ఇప్పుడు పేదల సొంత ఇంటికి కేంద్రం వాటా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 4 లక్షల ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో ఈ ఇళ్లను సొంత నిధులతోనే పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. కేంద్రం ఇంకా డబ్బులు ఇవ్వనని చెప్తుందంట. ఒక్కో ఇంటికి 1.5 లక్ష కేంద్రం ఇస్తుంది, 30,000 రాష్ట్రం ఇస్తుంది అప్పుడున్న లెక్క ప్రకారం. ఇప్పుడు ఆ 1.5 లక్ష కూడా కేంద్రం ఇవ్వదు, రాష్ట్రమే ఇవ్వాల్సి వస్తుంది. అప్పట్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు రాష్ట్రం డబ్బులు ఇవ్వాలి. దాన్ని రాశారు. ఇక ప్రైవేటుకు ప్రోత్సాహం, ప్రజలకు ప్రయోజనం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా సంకల్పం. పెట్టుబడిదారులకు బ్రిడ్జ్ ఫండ్ పేరుతో వడ్డీ లేని రుణం, వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా కొత్త పీపీపీ విధానం మార్గదర్శకాలు విడుదల. ఒకవైపు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని వైసీపీ విపరీతంగా వ్యతిరేకిస్తుంటే, కూటమి ప్రభుత్వం మాత్రం దానిలో కొన్ని మార్పులు తీసుకొచ్చి, దానిలో కొన్ని సంస్కరణలు చేసి, ఒక రకంగా పెట్టుబడిదారులకు లోన్స్ వచ్చేలాగా వాళ్ళకు మరింత ప్రోత్సాహం ఇస్తూ, అలాగే వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా వచ్చేలాగా ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తోంది. చాలా ప్రాజెక్టులను ప్రైవేట్గా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేలా, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. వైబిలిటీ గ్యాప్ ఫండ్, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ వంటి ప్రోత్సాహకాలతో ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని సంకల్పించింది. ఈ కొత్త పీపీపీ విధి విధానాలను ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద ఎత్తున ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఆ రంగానికి ప్రభుత్వమే కొంతకాలం పాటు ఆర్థికంగా అండదండనిచ్చి ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించదలిచింది. మంచిదే కదా. ముందుగా పీపీపీ విషయంలో రాజకీయంగా గొడవలు వదిలేయాలి. ఒక రకంగా పీపీపీ మంచిదే. మొన్న ప్రారంభించిన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పీపీపీనే. మన దేశంలో నడుస్తున్న చాలా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు, పెద్ద పెద్ద సంస్థలు పీపీపీనే. కానీ వైసీపీ అధికారం కోల్పోయేసరికి ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన పీపీపీలో మంచి ప్రాజెక్టులను కూడా వ్యతిరేకిస్తూ వచ్చారనమాట. ఇక్కడ చిన్న విషయం అండి, మన మ్యాగజైన్ గుండుసూది మ్యాగజైన్ ఎంతమంది తీసుకుంటున్నారు? మీకు నెలకి 30 రోజుల్లో ఈ 30-35 పేజీల మ్యాగజైన్ చదవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది లాస్ట్ మంత్ మ్యాగజైన్, ఇదేమో ఈ మంత్ మ్యాగజైన్. నెక్స్ట్ ఆగస్ట్ నెల ఎండింగ్లో ఇంకో మ్యాగజైన్ రాబోతోంది. దానిలో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. 2 పార్టీల మధ్య ఏ అంశాల్లో డీలింగ్ జరిగింది, ఎవరు డీల్ చేశారు, ఏ విధంగా డీల్ చేశారు
అనే కీలకమైన అంశాన్ని ఇన్వెస్టిగేట్ జర్నలిజం ద్వారా మనం ఈ నెల మ్యాగజైన్లో బయట పెట్టబోతున్నాం. సో మ్యాగజైన్ తీసుకోండి, ప్రతి నెల చదవండి, చదివించండి. రాజకీయంలో పారదర్శకత, రాజకీయంగా చైతన్యం కోసం, పరిపాలనలో పారదర్శకత కోసం, జవాబుదారీతనం కోసం మనం చాలా ఒక బలమైన టీమును పెట్టుకొని పనిచేస్తున్నాం. సో మీకు మ్యాగజైన్లు కావాలి అనుకుంటే 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. 6 నెలలు లేదా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 9391335993 నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కావాలి మనకి జిల్లాల వారీగా మ్యాగజైన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు కావాలి. ఈ నెంబర్ ద్వారా అదొక మంచి బిజినెస్ అవకాశం కూడా తీసుకోవచ్చు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కావచ్చు, రాజమండ్రి, అమలాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా సరే మీకు మ్యాగజైన్ కావాలి, గుండు సూది మ్యాగజైన్ కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మదీనా గారని మన డిస్ట్రిబ్యూటరు 9110720146 9110720146. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన డిస్ట్రిబ్యూటరు, ఆయన ద్వారా మీరు మ్యాగజైన్ తీసుకోవచ్చు. మీరు ఫోన్ చేసి ఆయన మ్యాగజైన్ అడిగితే ఆయన మీకు మీ దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉంది, ఆయన జిల్లా వ్యాప్తంగా ఒక 20 షాపుల్లో మన మ్యాగజైన్లు అందుబాటులో పెట్టారు. ఆ 20 షాపుల నుంచి మీకు పంపిస్తారు. ఇక వైకాపా మాజీ మంత్రి భూదందా మళ్ళీ మొదలు అని రాశారు. ఎవరో తెలుసా మాజీ మంత్రి? గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన వైసీపీ ఉన్నప్పుడు. ఆయన గురించే ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనే రెవెన్యూ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనే. సో ఆయన మీద ఈనాడు ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటారు. వైకాపా మాజీ మంత్రి భూదందా మళ్ళీ మొదలు. భీమిలి, భోగాపురం పరిధిలో అసైన్డ్ భూములు లాక్కునే యత్నం. ఈసారి కూటమి ప్రభుత్వంలోని మంత్రి పేరుతో, ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని మంత్రి పేరుతో రైతులకు బెదిరింపులని రాశారు. కానీ చిన్న మెలిక ఏంటంటే, సవరణ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మంత్రి సహకారంతో అని రాయాలి, పేరుతో కాదు. మంత్రుల పేర్లు వాడుకొని వైసీపీ వాళ్ళు దందాలు చేస్తే ఈ మంత్రి ఏమైనా చేతులు కట్టుకొని ఉండే రకమా? కాదుగా. సహకారం, పరస్పరం సహకరించుకుంటున్నారు. నావి భూములు ఉన్నాయి అక్కడ, నావి అమ్మి పెట్టు, వచ్చిన డబ్బులు పంచుకుందాం, అది ఒప్పందం. పాత ఒప్పందం ప్రకారం మాకే భూములు ఇవ్వాలి అంటూ హుకుం. రౌడీ షీటర్ల పహారాలో రైతులను తీసుకెళ్లి స్పెషల్ పవర్స్ తీసుకుంటున్న వైరం. వైకాపా మాజీ మంత్రి భూదందా విశాఖలో మళ్ళీ మొదలైంది. భీమిలి, అనంతపురం మండలాలతో పాటు భోగాపురం మండలంలోని పేదలను, రైతులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాట వినని రైతుల్ని ఇటీవల సెటిల్మెంట్లు ఎక్కువగా చేస్తున్నారని ప్రచారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ పేరు చెప్పాను, పేరు చెప్పి కాదు, ఆయనతో పాటు పరస్పరం సహకరించుకొని చేస్తున్నారు. మంత్రి పేరు చెప్పి రాస్తున్నారు అంటే ఈ మంత్రి గారికి ఏమీ తెలియదు, వాళ్ళే మొత్తం చేస్తున్నారు అని అర్థం. కానీ కాదు, మంత్రి కూటమి ప్రభుత్వంలోని మంత్రి సహకారంతో చేస్తున్నారు. ఇదే మనం ఈ నెల మ్యాగజైన్లో రాయబోయే అంశం. ఇదే కొంతమంది మంత్రులు వైసీపీ మాజీలతో చేతులు కట్టి చాలా జిల్లాల్లో కొన్ని బిజినెస్లు, కొన్ని వ్యవహారాలు ఇటువంటివి నడిపిస్తున్నారు. ఈ నెల మ్యాగజైన్లో మనం బయట పెట్టబోతున్న అంశం అదే. దానికి మీకు కవర్ పేజీ కూడా చూపిస్తా. చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్ కూడా చేపించాం కవర్ పేజీ. అంటే ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి కవర్ పేజీ జస్ట్ అలా సరదాగా చూపిస్తా. యా, బ్లర్ అవుతుందా? కాంప్రమైజ్డ్ డీల్స్ అని, కాంప్రమైజ్డ్ డీల్స్ అది ఈ నెల మనం బయట పెట్టబోతున్న అంశం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మ్యాగజైన్ ఖచ్చితంగా చదవండి. ఇదిగోండి, ఈ నెంబర్కి సంప్రదించి తెప్పించుకోండి. సో ఇది ముందే తెలుసుకొని కొనేసరికి వైకాపా హయాంలో మంత్రిగా పనిచేసిన నాయకుడు ఫ్రీ హోల్డ్ అంశంపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడు పూర్తి విక్రయ హక్కులు వస్తాయని ముందే తెలుసు కాబట్టి 100 ఎకరాల అసైన్డ్ భూములపై కొనేశారు. రైతులకు ముందే కొంత మొత్తం ముట్ట చెప్పి ఆ భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాక 100 కోట్లతో లబ్ధి పొందాలనేది ఆయన పన్నాగం. ఎకరానికి 6 లక్షల చొప్పున ముందే వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ భూముల రేట్లు పెరిగాయి. రైతులకేమో పాత ఒప్పందాల మేరకేమో మీరు ఇవ్వాలి అని చెప్పి గొడవ. ఆ భూములు ఇప్పుడు రేట్లు బాగా పెరిగాయి. 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు అయ్యాయి. కానీ లేదు నువ్వు నాకు పాత ఒప్పందం 10 లక్షలకి ఇస్తానని చేసుకున్నావు కాబట్టి ఆ 10 లక్షలు తీసుకుని ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఒప్పుకోను అని చెప్పి మాజీ మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు అనుచరులు రౌడీ షీటర్లను పెట్టి అక్కడ బెదిరిస్తున్నారు. ఉత్తరాంధ్ర, భోగాపురం, ఆనందపురం ఆ ప్రాంతాల్లో. ఎంత దుర్మార్గం చూసారా? అలా ఉన్నదన్నమాట. ఇక రెవెన్యూ సంస్కరణలు, భూదస్త్రాల ప్రక్షాళనకే ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యం. బటన్ నొక్కడం మాత్రమే మా విధానం కాదు. కలిదిండిలో మీ భూమి మీ హక్కు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. గొడ్డల పార్టీ పేరుతో ప్రజలకు కష్టాలు నష్టాలేనని మండిపాటు. పరామర్శల పేరుతో వైసీపీ నానాయాగి చేస్తోందని ఆగ్రహం. నేను కూర్చొని బటన్ నొక్కొచ్చు
కానీ మేము సుపరిపాలన అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. దానికి కట్టుబడే ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ప్రతి నెల సమావేశాల ద్వారా వారిని కలుస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు సమస్యలు పట్టించుకోనందునే వారిని ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లతో సరిపెట్టారని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా మారిన భూ రికార్డుల ప్రక్షాళనకే రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో సోమవారం నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి 2027 నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తానని భరోసా ఇచ్చారు. కలిదిండిలో జరిగిందంట. ఓకే, ఇక రాంచీ రణరంగం అండి. రాంచీలో నీట్ పేపర్ లీక్ నిరసనగా విద్యార్థులు గత నెలలో చేపట్టిన చెలో పార్లమెంట్ ర్యాలీపై పోలీసులు బలప్రయోగంతో ఢిల్లీ రణరంగమైన ఉదంతాన్ని మరొక ముందే జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు జార్ఖండ్ విద్యార్థులు ఉద్యోగార్థులు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వారిని నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు, లాఠీచార్జీ కూడా చేశారు. దీంతో అనేక మంది గాయపడ్డారు. వారిలో పలువురు విద్యార్థులు ఉన్నారు. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై విద్యార్థులు ఉద్యోగార్థులు 17 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే, జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అదే కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ కలిపి జార్ఖండ్లో అధికారంలో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారు. దాన్నే ఇక్కడ ఇదే సంగతిలో సెటైరికల్గా రాశారు. చూడండి, జంతర్ మంతర్ ఈ పార్టీని ఇండియా కూటమి ప్లస్ జంజీ కలిపి ప్రశ్నించారు. ఇక్కడ చూడండి, జార్ఖండ్లో మాత్రం బీజేపీ వాళ్ళు జంజీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇండియా కూటమినేమో జంజీ నిలదీస్తున్నారు. రివర్స్ అయింది పరస్పరం. రాంచీలో విద్యార్థుల ఆందోళనని అంటే కరెక్టే కదా, అదే జరుగుతుంది. కొలంబియాను కుదిపేసిన భూకంపం 111 మంది మరణించారంటండి. కొలంబియాలో భూకంపం, భారీ భూకంపం. విదేశాల నుంచి పెంపుడు జంతువులు తెస్తున్నారా? విదేశాల నుంచి మన దేశానికి కుక్కలు, పిల్లలు, గుర్రాలు, పశువులు, పక్షులు సహా పెంచుకునే ఏ ఇతర జంతువులను తీసుకొచ్చినా వాటిని వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అనుమతించరు. అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఇక కేంద్ర జీఎస్టీ అధికారిపై సిబిఐ కేసు అంటండి. 50,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లు, బీసీలకు రక్షణ చట్టం బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక వెల్ఫేర్ ముసుగులో వైకాపా నేత మహామేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్ల విజయ్ ప్రసాద్ దాదాపుగా 2,000 కోట్లు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసి వైసీపీకి కప్పం కొడుతూ ఆ జిల్లాలో వైకాపా కార్యాలయం కూడా ఆయన డబ్బుతోనే కట్టారంట. ప్రజల నుంచి 2,000 కోట్లకు పైగా డిపాజిట్ల సేకరణ, ఈడీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, కోటి నగదు స్వాధీనం. అజ్ఞాతంలో వైకాపా విశాఖ పశ్చిమ ఇన్ఛార్జి మల్ల విజయ్ ప్రసాద్. 1,000 కోట్ల చిట్ ఫండ్ మోసాల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మల్ల విజయ్ ప్రసాద్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కొరడాలు జులిపించింది. కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు విలాసవంతమైన కార్లు, పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. విశాఖపట్నం, హైదరాబాద్లోని వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న మల్ల విజయ్ ప్రసాద్, ఆయన బంధువు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావు ఇల్లు, కార్యాలయాల్లో 5 చోట్ల ఏకకాలంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 5న సోదాలు చేశారు. వామ్మో, 2,000 కోట్లు కలెక్ట్ చేశాడంటండి. వ్యక్తిగత నిధులకు మళ్లించారంట, భూ లావాదేవీలకు ఉపయోగించారంట, ఆస్తులు కొనుక్కున్నారంట, వైసీపీకి కప్పం కట్టారంట 2,000 కోట్లతో. మామూలుగా చేయాల. ఢిల్లీలో 21 మంది తెలుగు టెలికాలర్ల అరెస్ట్. మోసపూరిత కాల్ సెంటర్లో పనిచేస్తూ సైబర్ మోసాలు. టెలికాలర్గా జాబ్ అంటే, కాల్ సెంటర్లో జాబ్ అంటే ఏదో అదో హై ప్రొఫెషన్ అనుకుంటున్నారేమో. వాళ్ళ పేరిట సైబర్ నేరాలు చేయిస్తున్నారంట. సో అక్కడ తెలుగు వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు. ఇక ఐటీసీ భాగస్వామ్యంతో 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధి. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వెల్లడి. తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని మొదట ఆలపించాలి. తమిళనాడు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం. తమిళనాడులోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యక్రమాల్లో మొదట తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని ఆలపించాలని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఫస్ట్ తమిళ తల్లి గీతం, ఆ తర్వాతే జాతీయ గీతం అని వాళ్ళు ఒక బిల్లు ఆమోదించారు. అది కరెక్టే అంటారా? ఫస్ట్ దేశం కదా, తర్వాత రాష్ట్రం కదా. కానీ తమిళనాడు మాత్రం ఫస్ట్ రాష్ట్రం తర్వాత దేశం అనేటట్టు చేశారు. ఇక
అన్న చంపింది మనవాళ్ళే. జగన్ ఫోన్ పరామర్శలో హతుడు తండ్రి భాస్కర్ రెడ్డి స్పష్టీకరణ. వెలుగులోకి వచ్చిన పూర్తినిడి వీడియో. వైకాపా కార్యకర్త కేసులో మలుపు. సో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే జరిగిందో అతన్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న ఫోన్ చేశారు. పిన్నెల్లి భాస్కర్ రెడ్డి వైఎస్ జగన్ మధ్య సంభాషణ సాగింది. ఇలా పిన్నెల్లి అన్న భాస్కర్ రెడ్డి మాట్లాడతాడు అని చెప్పి ఫోను భాస్కర్ రెడ్డికి ఇచ్చారు. భాస్కర్ రెడ్డి హలో జగన్, నమస్తే భాస్కర్ రెడ్డి అన్న. భాస్కర్ రెడ్డి నమస్తే అన్న. జగన్ జరిగిందంతా వింటున్నా, ఇది చాలా అన్యాయం అన్న. భాస్కర్ రెడ్డి కార్లతో వెనక నుంచి ఒకటి ముందు నుంచి ఒకటి ఫాలో అయ్యి కారుతో గుద్ది కారం చల్లి చంపి గొంతు కోసినారు అని చెప్పారు. అరే ఎవరితో చేయించారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. భాస్కర్ రెడ్డి మనోళ్ళేలే, మనుషులు కూడా తేలినారు మనోళ్ళే అని చెప్పారు. జగన్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని చేయించారా అని అడిగారు. భాస్కర్ రెడ్డి గారు కాదు, ఎమ్మెల్యే కాదులే మనోళ్ళే, సొంత వాళ్ళే, బయట వాళ్ళు కాదు, వేరే పార్టీ వాళ్ళు కాదు, మనోళ్ళే అని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సారీ అన్న అన్నారు. అదనమాట. సో దీన్ని టీడీపీ మీదకి వేయాలనుకున్నారు కానీ వేయలేదు. ఇక మహిళ ఏఎస్ఐని తోసేసి తొక్కుకుంటూ వెళ్ళారంట. ఇక్కడ మెగా డిఎస్సి ఆందోళన చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. సో దీనిలో అక్కడక్కడ కొంచెం ఓవరాక్షన్లు అవి జరుగుతున్నాయి, తోసుకుంటూ మరీ వెళ్తున్నారంట. దాన్ని సాక్షిలో చాలా పెద్దది రాశారు. మెగా డిఎస్సి నిన్న నియోజకవర్గాల వారీగా ర్యాలీలు చేశారు. కొన్ని చోట్ల భారీగానే జనం వచ్చారు, ఉన్నమాట చెప్పుకోవాలి. కొన్ని చోట్ల చాలా బీభత్సంగా జనం వచ్చారు, కొన్ని చోట్ల పలచగా అసలు జనమే కనిపించలేదు. ఇది ఎక్కడిది? కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగానే. ఇక్కడ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కథం తొక్కిన నిరుద్యోగులు, యువత. ఇదిగో చంద్రగిరి నియోజకవర్గంలో ఇంత భారీగా జరిగిందని ఇచ్చారు. ఒక చిన్న రోడ్డు తీసుకున్నారు, ఒక చిన్న సొంత తీసుకొని మొత్తం లాంగ్ ఫోటో వేశారు. ఓ భాగం అని రాయలే. ఇక దగా డిఎస్సీపై దద్దరిల్లిన రాష్ట్రం, కథం తొక్కిన జనం, సర్కారు కుట్రలు, పోలీసుల అడ్డంకులను అధిగమించి ప్రజాపోరు. డిఎస్సీ స్కామ్పై లోకేష్ రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్. సిబిఐ విచారణ జరిపించాలని యువత నినాదాలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నెలకు 3,000 కోట్ల నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని నిలదీత. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ ర్యాలీలు విజయవంతం. ఎప్పట్లాగానే పోలీసులను అడ్డుపెట్టుకొని అణచివేయాలని చంద్రబాబు కుట్ర. అయితే ఈ ర్యాలీలు కొన్ని చోట్ల నిజంగానే విజయవంతమయ్యాయి. సో దాన్ని అయితే అక్కడక్కడ ఉద్రిక్తం చేశారు. ఇక్కడ చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైకాపా నేతలు మహిళా ఏఎస్ఐ జ్యోతిపై దౌర్జన్యానికి దిగారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆ పార్టీ శ్రేణులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టాయి. గుంపులుగా రావద్దని, శాంతియుతంగా ఆందోళన చేయాలని ఏఎస్ఐ జ్యోతి సూచిస్తుండగానే ఆమెను తోసేసి తొక్కుకుంటూ ముందుకెళ్లారంట. అలా అక్కడక్కడ కొంత ఓవర్ యాక్షన్లు కూడా కనిపించాయి. సరే, ఇక నేషనల్ అంశాలు చూస్తే భూమిలో దాచిన 5 లక్షల చెర్లపాలు. పాపం రాజస్థాన్లో బాలోత్రా జిల్లాలో నెవాయి గ్రామానికి చెందిన మంగిలాల్ అనే ఒక రైతు సంవత్సరం ముందు తన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని 5 లక్షలకు విక్రయించారు. భద్రంగా ఉంటాయని భావించి ఎవరికీ చెప్పకుండా ఆ డబ్బును ఒక సంచిలో మూటగట్టి భూమిలో పాతిపెట్టారు. కొన్ని నెలల తర్వాత ఆ డబ్బు దాచిపెట్టిన స్థలం మర్చిపోవడంతో ఆందోళనకు గురై అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో దాదాపు 6 ఎకరాలు ఉన్న పొలంలో పరిచోట్ల తవ్వి చూసినా డబ్బు దొరకలేదు. అయితే శుక్రవారం విత్తనాలు వేయడానికి పొలం దున్నుతున్న సమయంలో డబ్బు సంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు సంభ్రమాచార్యానికి గురయ్యారు. తీరా సంచి తెరిచి చూడగా అందులో నోట్లను చెదపురుగులు తినేశాయంట. భూమిలో పాతితే చెదపురుగులు, రకరకాల పురుగులు తినేస్తాయి కదా, తినేసాయి. వాటిలో స్వల్పంగా దెబ్బతిన్న నోట్లను తీసుకొని ఆ కుటుంబం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాపం. మగవాళ్ళ దుష్ప్రవర్తనకు యువతల వస్త్రధరణ సాకు సరికాదు. యువతల వస్త్రాధరణ వారి వ్యక్తిగత నిర్ణయమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వారు జీన్స్ ధరించడం యువకుల దుష్ప్రవర్తనకు కారణం అవుతుందని చెప్పడం విచారకరం. ఆ తరహా ఆలోచన ధోరణి ఆమోదయోగ్యం కాదని జస్టిస్ చంద్రశేఖరన్ సోదా తెలిపారు. అప్పులు ఊబులో కుటుంబాలు. సగటు రుణం 4.77 లక్షలంట. దేశంలో ఒక్కొక్క కుటుంబంపై సగటున 4,77,000 రుణం ఉందంటండి. కమ్యూనిస్టులు పిరికివారు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శ. దేశంలో కమ్యూనిస్టులను పిరికివారంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు సందర్భంగా ఆమె మాట్లాడారు. తర్వాత స్పీచ్లొద్దు, కాల్పులకు ఎవరు ఆదేశించారో చెప్పాలి, రాహుల్ గాంధీ డిమాండ్. సమాధానానికి అమిత్ షా రెడ్డి, కేంద్రం స్పష్టీకరణ. విద్యార్థుల ఆందోళనపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని స్పష్టం చేసింది.
ఆయన మాట్లాడేటప్పుడు వాకౌట్ చేయవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. అయితే సాధారణ అంశాలపై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసే ప్రసంగంపై దేశంలో ఎవరికీ ఆసక్తి లేదని, విద్యార్థులు చలో పార్లమెంట్ సందర్భంగా కాల్పులకు ఎవరు ఆదేశించారో చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సో విద్యార్థుల మీద జరిగిన కాల్పులు, అక్కడ ఉద్రిక్తతలకు ఎవరు కారణం, పోలీసులను ఎవరు ఆదేశించారు, ఎవరి ప్రోద్బలంతో ఇది జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఇక ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేదాకా చర్చల ప్రసక్తే లేదు ఇరాన్, అది మంచిది. ఇక గ్రామీణ బడుల మేరకు దేశవ్యాప్తంగా ప్రచారం. దీప్కే మక్కా ఒప్పందం లెక్క కుదిరేనా, తమలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపైన జరిగినట్టు భావించాలా, పాకిస్తాన్, తుర్కియా, సౌదీ అరేబియా కుదుర్చుకున్న నాటో తరహా ఒప్పందం ఇప్పుడు పశ్చిమాసియా, దక్షిణాసియాలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఓహో, ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా 3 దేశాల మీద దాడి జరిగినట్టు భావిస్తామని చెప్పి పాకిస్తాను, టర్కీ, సౌదీ అరేబియా కుదుర్చుకున్నారంటే ఒప్పందం. తప్పు కదా అట్లా. ఒక్కొక్కరు వైఖరి ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క దేశం ఒక్కొక్కరికి శత్రువుగా ఉంటుంది, మిత్రుడిగా ఉంటారు. సరే, ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో ఇది బ్యానర్ వేశారు, కింద వాళ్ళు ర్యాలీలు చేశారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్రహీనులు అవుతారా, డిఎస్సీ అక్రమాలపై విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు, సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా రాశారు. ఇక జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ముట్టడిని ఉద్యమం ఉద్రిక్తమని రాశారు. తర్వాత విద్య, వైద్యం, తాగునీరు, రవాణా ప్రైవేట్ అధీనంలోనే ప్రభుత్వం పీపీపీని ప్రోత్సహిస్తోంది కదా, దాన్ని సాక్షిలో ఇలా వ్యతిరేకంగా రాస్తూనే యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ అధీనంలోకి వెళ్ళినప్పుడు రకరకాల ఛార్జీలు పెరుగుతాయి కదా, అందుకని యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సామాజిక రంగ ప్రాజెక్టులన్నీ ఇక పీపీపీలోనే, ప్రైవేట్ సంస్థలకు వీజీఎఫ్తో పాటు వడ్డీ లేని రుణాలు, మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్తో పాటు రాయితీపై భూమి, ప్రైవేట్ సంస్థకు 51% లేదా అంతకన్నా ఎక్కువ వాటా, పీపీపీ విధానం 2026 ఉత్తర్వులు జారీ. సో పీపీపీ విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులకే లాభం చేకూర్చేలా ఉన్నాయి. వాళ్ళు యూజర్ ఛార్జీలు కూడా వసూలు చేసి ప్రజలకు భారం మోపమవుతున్నారు అనేది ఆ అంశాన్ని రాశారు. ఇక ఇది రాజకీయ శక్తుల కుట్ర. భారతీయ సిమెంట్ సంక్షోభానికి రాజకీయ శక్తులు కుతంత్రాలు. తొలగింపునకు గురైన కార్మికులను వెనకుండి ఉసిగొల్పుతున్నాయి. 10 మంది వల్ల 1300 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి. సంస్థ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు, ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీకి రోజుకు 6 కోట్ల మేర నష్టం. కళ్ళెదుటే అంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఉత్పత్తి సజువుగా సాగేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి. అక్కడంతా బాగుందన్న ప్రభుత్వ న్యాయవాది జయంతి. వాదనలు విన్న హైకోర్టు తగిన నిర్ణయం వెలువరిస్తామని స్పష్టీకరణ. సో భారతీయ సిమెంట్స్ ఉత్పత్తి జరగకుండా అక్కడ కొంతమంది ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఏమీ చేయట్లేదు కాబట్టి ఉత్పత్తి మళ్ళీ కొనసాగేలాగా, ప్రశాంతంగా ఉండేలాగా ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ తరఫున, భారతీయ సిమెంట్స్ తరఫున వేసిన పిటిషన్ మీద వాదనలు జరిగాయి. దాని మీద హైకోర్టు అయితే ఇంకేమీ చెప్పలేదు. భారతీయ సిమెంట్స్కి యాక్చువల్లీ లీజులు, గనులు కేటాయింపును ప్రభుత్వం రద్దు చేయలేదు. నోటీసులు ఇచ్చారు, వాళ్ళ నోటీసులకు సమాధానం చెప్పలేదు. వీళ్ళు గనులు కేటాయింపు రద్దు చేయడానికి రెడీ అవుతున్నారు, లీజులు రద్దు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈలోగా అక్కడ జరిగిన కొన్ని అంశాలు కొత్త వివాదానికి దారితీశాయి. ఇక్కడ పగలు లీడర్, రాత్రి స్మగ్లర్ అంటండి. పట్టుబడ్డ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడు తోట వెంకటేంద్ర ఉదయం పూట టీడీపీ కార్యక్రమాల్లో, చీకటి పడితే ఎర్రచందనం స్మగ్లింగ్లో బిజీ. పలుమార్లు పట్టుబడిన పీడీ యాక్ట్ నమోదు చేయకపోవడంపై విమర్శలు. ఓకే, మంత్రులు ఇటువంటి వాళ్ళని చూసుకోవాలి. ఇటువంటి వాళ్ళ విషయంలో మంత్రులు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వెనకున్నారేమో. ఇక ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయకు వైఎస్ఆర్సీపీ ఎంపీల వినతి. ఇతర విశ్రాంతి ఉద్యోగులకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలని మిథున్ రెడ్డి విజ్ఞప్తి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరిన గురుమూర్తి. ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరిన తనూజారాణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు కదా, వారిలో 3 నిన్న కేంద్ర మంత్రిని కలిశారు. కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారంట. ఇక పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లే. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తిగా అంచనా వ్యయాన్ని 30,436 కోట్లకు సవరించాము. మిగిలిన పనులు పూర్తి చేయడానికి 12,157 కోట్లు మాత్రమే ఇస్తాము. రాజ్యసభలో కేంద్రం సమాధానం. మొదటి దశలో 41.15 మీటర్లే, రెండో దశ మాత్రం 45 మీటర్లు. కానీ ఆ డ్యామ్ ఎత్తు మాత్రం 45 మీటర్లు కట్టేస్తున్నారు. అవి ఆగదు, అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
2 దశల్లో డ్యామ్ ఎంత ఉండాలో అంతవరకు కట్టేస్తారు. కానీ నీటి నిల్వ మాత్రం మొదటి దశ 41.15 మీటర్లు కాబట్టి అక్కడ వరకు నీటి నిల్వ వచ్చి ఆ మొదటి దశ పూర్తి చేసి నీటిని 2027 జూన్ నాటికి అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. బెంగళూరులో 55 కోట్ల నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారంటండి, పోలీసులు పట్టుకున్నారంట. అరెస్ట్ అయిన 39 మంది నుంచి 17 లక్షల నగదు, 21 కేజీల MDMA క్రిస్టల్ మత్తు పదార్థం తీసుకున్నారు. అలాగే 184 కేజీల గంజాయి కూడా. న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు. న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్పై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్లో ప్రయోగించిన అభ్యంతరకర పదజాలంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందంట. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ హెచ్చరించింది. జోడాలతో చర్చలు విఫలం. జూనియర్ వైద్యులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం నుంచి సమ్మె కొనసాగించాలని ఏపీ జోడా అసోసియేషన్ నిర్ణయించింది. మొత్తం వేసారండో గట్టిగానే. ఏంటి ఈ పేజీ కూడానా? ఓహో, అంతేలే పాపం, సొంత పత్రిక లేదుగా ఆ పార్టీకి. ఇక డిఎస్సి 2025లో స్కామ్ బద్దలు కొడతాం. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పోలీసులను కిరాయి సైన్యంలో వాడుతోంది. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. సరే, ఇవన్నీ సాక్షి అంశాలు పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో తిరుమలకు వాహనాల వారధం. 3 రోజుల్లో 33,000 వాహనాలు వచ్చాయంటండి. తిరుమలకు వాహనాలు పోటెత్తాయంట. తర్వాత మా అలైన్మెంట్ని అంగీకరించాల్సిందే. మహానది గోదావరి అనుసంధానంపై ఏపీ పట్టు. రాష్ట్రానికి వచ్చిన NWDA బృందం శ్రీకాకుళం జిల్లా నుంచి పోలవరం వరకు అలైన్మెంట్ ప్రాంతాల్లో పరిశీలన. ఇక PPP గురించి రాశారు. జడ్పీల పునర్విభజనకు రెడీ. కొత్తగా మరో 15 జిల్లా పరిషత్తుల ఏర్పాటుకు కసరత్తు. సో కొత్తగా జరగబోతున్న జిల్లా పరిషత్ ఎన్నికలు ఈ కొత్త జిల్లాల నేపథ్యంలోనే జరుగుతాయన్నమాట. సెప్టెంబర్ 24తో ముగియనున్న జడ్పీ మండల పాలక వర్గాల పదవీ కాలం. ఆలోపు ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్ లేదు. ప్రత్యేకాధికారుల నియామకానికి చర్యలు. మద్యం పాలసీ రెన్యూవల్. పలు కోణాల్లో కొత్త పాలసీపై కసరత్తు. లైసెన్సీలతో 2 దఫాలు చర్చలు. దరఖాస్తు రుసుము కడితే రెన్యూవల్. సీఎం వద్ద సమావేశంలో తుది నిర్ణయం. మద్యం పాలసీ అమల్లోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. సో దాన్ని రెన్యూవల్ చేయడానికి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మద్యం దుకాణాలు తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా పెద్దగా లాభపడింది లేదు, లబ్ధి పొందింది లేదు. ఈ బెల్ట్ షాపులు, MRP ఉల్లంఘనలు అన్నీ జరుగుతున్నాయి. అయినా సరే వాళ్ళు పెద్దగా లాభపడలేదు కాబట్టి వాటిని రెన్యూవల్ చేయడానికి చూస్తున్నారు. ఇక మీ భూమిపై ఇతరుల పెత్తనమా? పాస్ పుస్తకాలపై వాళ్ళ ఫోటోల. అదే సీఎం గారు పాల్గొన్న మీటింగు. ఇక ప్రజాప్రతినిధుల అమరావతి. ఎల్లుండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్ల ప్రారంభం. ఒకే రోజు 3 ఆవిష్కరణలు. అద్భుతంగా రూపుదిద్దుకున్న ప్రజాప్రతినిధుల ప్లాట్లు. సీఎం చేతుల మీదుగా GADకి అప్పగింత. ఎమ్మెల్యేలకు 144, ఎమ్మెల్సీలకు 72 ప్లాట్లు. త్వరలోనే కేటాయింపు. ఆ వెంటనే గృహప్రవేశాలు. అదే రోజు సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి. కోర్ క్యాపిటల్కు వెళ్ళేలా నిర్మాణం. స్టీల్ బ్రిడ్జీల ద్వయాన్ని ప్రారంభించనున్న సీఎం. సో అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్సు, ఎమ్మెల్సీల క్వార్టర్సు, దాంతోపాటు స్టీల్ బ్రిడ్జీలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వాటన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి ప్రారంభించబోతున్నారంటండి. ప్రతిపక్షాలను తొక్కేస్తే ఉద్యమాలే శరణ్యం. నీట్ లీక్పై CJP ఉద్యమం సక్సెస్కు భారీ ప్రజాదరణే మద్దతం. గత 12 ఏళ్లలో ప్రతిపక్షాలను కేంద్రం నిర్వీర్యం చేసింది. ప్రశ్నించడాన్ని నేరంగా చూస్తూ నిరంకుశంగా పాలించారు. ఆంధ్రజ్యోతితో CJP మీడియా సమన్వయకర్త విజయరెడ్డి, మల్లంగి విజయరెడ్డి CJPకి మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయనతో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసింది. ఇక జార్ఖండ్ చట్టసభ దిక్కులు పెక్కటిల్లేలా పేపర్ లీకులకు నిరసనగా అసెంబ్లీని ముట్టడించిన యువత. కోట్లు కొల్లగొట్టిన వెల్ఫేర్. వైసీపీ నేత మళ్ళా ఇది రాశారు. తర్వాత ఈడు జోడు లెక్క మారింది. వధూవరుల్లో తగ్గుతున్న వయసు అంతరం. వయసు తేడా ఎక్కువ ఉంటే పెళ్లికి నో. 1 నుంచి 3 ఏళ్ళ వరకు అయితే ఓకే. తెలుగు రాష్ట్రాల యువతలో దాదాపు 78% మంది ఇదే మాట అంటండి. ఆంధ్రజ్యోతి ఒక సర్వే, ఒక అధ్యయనం చేసింది. సో వయసు తేడా పెద్దగా లేకుండా చూసుకుంటున్నారంట వధూవరులు. ఒకప్పుడు 8 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా తేడా ఉండేది. ఇప్పుడు అంత తేడా ఉంటే ఒప్పుకోవట్లేదంట. మ్యాక్సిమం 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. 1 నుంచి 3 ఏళ్ళ వరకు అయితేనే ఓకే అంటున్నారు వధూవరుల మధ్య ఏజ్ గ్యాప్ అని ఆంధ్రజ్యోతులు రాశారు. ఇక అసత్య ప్రచారాలు మానండి, లేకుంటే ఉద్యోగాలు పొందిన టీచర్లే బుద్ధి చెప్తారు. కష్టపడి చదువుకున్న వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. మార్కాపురంలో మెగా DSC 2025 టీచర్ల భారీ ర్యాలీ అంట.
ఇక 6 క్లస్టర్లో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు, ధవళేశ్వరం వద్ద సెంట్రల్ బ్యాంకు, హస్తకళాకారుల జీవనోపాధికి భద్రత, లాభ నష్టాలు లేకుండా కలప సరఫరా, అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం. 5,000 కోట్లతో బెంగళూరు హైదరాబాద్ హైవే అంట. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకాలతో 10,463 కోట్ల ఆదాయం వచ్చిందంట కేంద్రానికి. ఇవన్నీ రాసుకొచ్చారు. సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మ్యాక్సిమం ఎక్కువ అంశాలను కవర్ చేస్తున్నాను, అందుకని కొన్ని జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. థ్యాంక్ యూ.